31వ వచనంలో హెబ్రోను అనే మాట ఉంది. చెప్పండి, ఆ మాట ఏంటి? హెబ్రోన్. అందరూ చెప్పండి, హెబ్రోన్. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సహవాసము అని అర్థం. హెబ్రోన్ అనే మాటకు సహవాసం అని అర్థం. ఇప్పుడు దావీదు తన భాగాన్ని బేతేల్లో ఉన్న వారికి, రామోతులో ఉన్న వారికి, మూడవది హెబ్రోన్లో ఉన్న వారికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ 13 ప్రాంతాల్లో చివరి ప్రాంతం హెబ్రోను, అనగా ఎవరైతే సహవాసంలో ఎదుగుతారో, సహవాస క్రమములో ఎదుగుతారో, సహవాసమిక ఔన్నత్యాన్ని గుర్తిస్తారో, సహవాసమిక ఉన్నతమైన అనుభవాన్ని గుర్తిస్తారో, వారు చెప్పండి దేవుని యొక్క భాగాన్ని పొందుకుంటారు. వారికి రావాల్సిన భాగం వారిదే. అందును బట్టే టైటిల్ చెప్పాను కదా, మెసేజ్ టైటిల్, ఎవరి భాగము వారిదే. సహవాసములో ఎదిగేవారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు భాగాన్ని సిద్ధపరిచాడు. God has prepared a blessing, God has prepared a breakthrough for them, God has prepared a fulfillment life for them. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. సహవాసంలో ఎవరైతే ఎదుగుతున్నారో, హెబ్రోన్లో ఎవరైతే ఉన్నారో, ఈ రోజుకి మనం ఇశ్రాయేల్ దేశం వెళ్తే హెబ్రోన్ అనే ప్రాంతాన్ని మనం చూస్తాం. వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్డ్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన ప్రాంతం హెబ్రోను. ఎందుకోసం అంటే అక్కడ పేట్రియార్క్స్ యొక్క టూమ్స్ ఉన్నాయి, మూలపితృల యొక్క సమాధులు అక్కడే ఉంటాయి హెబ్రోన్లో. సహవాసం అనే అర్థం ఉన్న హెబ్రోన్లో ఉన్న వాళ్ళకి దేవుడు తన భాగాన్ని ఈరోజు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే ఆశిస్తున్నావో, దేవుడు వాటిని తిరిగి ఇవ్వాలంటే 3వ ప్రాంతం హెబ్రోను. సహవాసం. పెద్దలు అంటూ ఉంటారు, 6 నెలలు సహవాసం చేస్తే చెప్పండి వారు వీరవుతారట, వీరు వారవుతారట. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. చూడండి, ఎవరైనా త్రాగే వ్యక్తితో ఒక 6 నెలలు ఎవరైనా సహవాసం చేస్తే వీళ్ళు కూడా ఏమవుతుంటారు? వాళ్ళకంటే గట్టిగా తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సహవాస దోషం అలాంటిది. వ్యభిచార తలంపులతో సహవాసం చేసేవాళ్ళ జీవితాలు కూడా అలాగే తయారవుతూ ఉంటాయి కదా. లోక సంబంధమైన పరిస్థితులు ఎంతమంది అయితే సహవాసం చేస్తూ ఉంటారో వారి మాటలు, ఆలోచనలు, క్రియలన్నీ తమకు తెలియకుండానే అలా షేప్అవుట్ అవుతూ ఉంటే వారు అలా మారిపోతూ ఉంటారు. ప్రియులారా, సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమే. లేఖనాల్లో కీర్తనలో మాట ఉంది చూడండి, ఆ మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 106వ కీర్తన 35వ వచనం చదువుతున్నాను, ముగించేస్తున్నాను. అందరూ జాగ్రత్త వినండి. 106వ కీర్తన 35వ వచనంలో ఒక మాట ఉంది. అన్యజనులతో సహవాసము చేసి, వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అబ్బా, ఏం నేర్చుకున్నారట? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు ఏం చేశారు? నేర్చుకుని. కొంతమంది మాట్లాడితే అవిశ్వాసులతో సహవాసం, మాట్లాడితే అన్యజనులతో సహవాసం, అది కూడా దేవుని మందిరాన్ని మానేసి, దేవుని యొక్క ఉపవాస ప్రార్థనలు మానేసి అన్యజనులతో సహవాసం చేయడం, లేకపోతే వారితో వీరితో వియ్యమందడానికి ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు పార్టీలు అవని చెప్పి వెళ్ళి ఆఖరికి ఏమైపోతుందంటే వారి క్రియలు వీళ్ళు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. ఇది జరుగుతుంది. చాలామంది విశ్వాస జీవితాల్లో పడిపోవడానికి కారణం ఇదే. ఎక్కువగా అవిశ్వాసులతో సహవాసం. దేవుడు లేడని వాదించే వాళ్ళతో కొంత సహవాసం చేయండి, 1 నెలలో మీ బ్రెయిన్ని మొత్తం వాష్ చేసేసి మిమ్మల్ని కూడా ఏం చేస్తారో తెలుసా? అవిశ్వాసాలను నెట్టేస్తారు. ఒకనో పాయింట్లు నీకు అనిపిస్తుంది, నిజంగా దేవుడు లేడేమో, ఇదంతా ఒట్టిదేనేమో, వెస్లీ గారు చెప్తుందంతా అబద్ధమేనేమో, బైబిల్ అంతా తప్పులేనేమో అని అనిపించేంతగా బ్రెయిన్ వాష్ చేస్తారు. యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు దేవుడు లేడని వాదించేవాళ్ళు అప్పుడప్పుడు వీడియోలు పెడతా ఉంటారు. కొంతమంది ఇందులో ఏముంటుందా అని చూసి దేవుని దూరపోయిన కొంతమంది ఉన్నారు. సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైందే. అయితే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది చాలా ముఖ్యమైందే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, హెబ్రోన్లో ఉన్న వారికి భాగాన్ని ఇవ్వండి అంటే, హెబ్రోన్లో అనగా సహవాసం. ఈ సహవాసం అన్యజనులతో కాదు, వ్యర్థమైన వ్యక్తులతో కాదు. ఈ సహవాసం అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అలాంటి స్థితి నీలో ఉందా? దేవునికి అవిధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా నీలో? వారితో వీరితో స్నేహం చేసి అవిశ్వాసాన్ని నేర్చుకున్నావా? దేవుడు ఎరిగిన వారితో స్నేహం చేసి లోక సంబంధమైన తత్వం, లోక సంబంధమైన పరిస్థితుల్లో నీవు మునుగుతున్నావా? పరిశీలించే. ఈ ప్రార్థనా యోధుల సదస్సులో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన బయటికి రావాలి అలాంటి సహవాసంలోంచి. వాక్య విరుద్ధమైన అలాంటి అనుభవాల నుంచి బయటికి రావాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని సహవాసానికి పిలిచావు ప్రభు అని ఎంతమంది గుర్తించగలుగుతారో వారు దేవుని నుండి మేలు పొందుకుంటారు.
హెబ్రోన్ అనగా సహవాసము. దేవుడు మనలను సహవాసం చేయడానికి పిలిచాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.